నంద్యాల కలెక్టర్ ఆఫీస్ కు స్థానచలనమా? నంద్యాల ఆర్ఏఆర్ఎస్ లో తాత్కాలికంగా కలెక్టర్ ఆఫీస్ కొనసాగింపా? నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ప్రస్తుతం ఉన్న చోటుని కొనసాగింపు అంగీకారానికి ఆమోదం తెలుపని హైకోర్టు. ఫిబ్రవరి నెల 2023లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ను ఆర్ఏఆర్ఎస్ లో కొనసాగిస్తున్నారని వీలైనంత త్వరగా ఖాళీ చేయమని కోరిన దశరథ రామిరెడ్డి. నంద్యాల జిల్లా ప్రజలకు దూరం కానున్న కలెక్టర్ ఆఫీసా? నంద్యాల కలెక్టర్ ఆఫీస్ ఆర్ఏఆర్ఎస్ కొనసాగింపు ప్రశ్నార్థకమా? భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో? ఆ దేవాలయంలో ఉన్న దేవుడు లాంటి భూమి ఇక్కడ ఉంది. ఈ భూమిని మెడికల్ కాలేజీకి ఇచ్చారు. దానికోసం మేము పోరాటం చేశాం. అయితే మేము ఓడిపోయాం గతంలో. అయితే ఇచ్చింది ఏదో జరిగిపోయింది. మిగిలిన ప్రాంతాన్ని దీన్ని రక్షించాలని చెప్పి ఈ రోజు మంత్రులు గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కోరుకుంటున్నాం. ఈ దిశగా మీరు నిర్ణయం తీసుకోవాలి. కలెక్టరేట్ ను కేవలం 1 సంవత్సర కాలం పెడతామని చెప్పి కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. కోర్టులో జడ్జిమెంట్ కూడా అదే విధంగా వచ్చింది. కలెక్టరేట్ కార్యాలయం తక్షణమే క్రింది తరలించాలి. అమ్మ మీ మీద వ్యతిరేకం కాదమ్మా, మీరు దాని గురించి అనుకోవద్దు. కలెక్టర్ గారు మాకు చాలా ఇష్టమైన కలెక్టర్ గారు వచ్చారు. నేను ఇద్దరిని ఐఏఎస్ ఆఫీసర్లు నా మనసా వాచ ఇష్టపడిన కలెక్టర్లు ఇద్దరే. ఒకరు రేచల్ చటర్జీ గారు, రెండో వారు రాజ్కుమార్ గారు. అంటే ఏదైనా సమస్యను వింటూ అర్థం చేసుకోవడానికి, ఒకవేళ కన్విన్స్ కాకపోతే మళ్ళీ అడిగి వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి చేసే ఇద్దరు కలెక్టర్ నేపథ్యంలో మీరు మా యొక్క అంశాన్ని అర్థం చేసుకొని ఇక్కడ నుండి ఎంతో త్వరగా పోయి ఈ రిజిస్ట్రేషన్ నిలబెట్టాలి. బుజ్జ దశరథ రామిరెడ్డి, అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం దాదాపుగా 1906 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇందులో మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పి, అదేవిధంగా కలెక్టరేట్ పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా పోయిన నేపథ్యంలో మేము అనేక అప్పీల్స్ చేసి, అనేక ధర్నాలు చేసి, భిక్షాటన చేసినా కూడా ప్రభుత్వం వినని సందర్భంలో కోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. ఆ సందర్భంలో మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు గ్రాంట్ చేస్తూనే ఆ తీర్పులో కలెక్టరేట్ అనేది ఒక అత్యవసరంగా ఏర్పాటు చేశారు. ఒక తాత్కాలిక పీరియడ్ కోసం టెంపరీగా ఏర్పాటు చేసుకున్నది కాబట్టి మీ పిటిషన్ మేము కొట్టివేస్తున్నాం అని చెప్పి టెంపరీ అనే పదాన్ని అనేక సార్లు పిటిషన్లో వాడడం జరిగింది. కాబట్టి ఈ తీర్పును గౌరవిస్తూ టెంపరీగా ఉన్న దాన్ని ఈరోజు మిగిలిన దాన్నైనా సరే కలెక్టరేట్ను తక్షణమే అక్కడ నుండి తరలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాంకేతికంగా తరలించాల్సిన అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కూడా నైతికంగా కూడా ఇక్కడ 124 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్ఏఆర్ఎస్ను నిర్వీర్యం చేయొద్దు అని చెప్పి పోరాడిన తెలుగుదేశం పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి నైతికంగా కూడా వారి బాధ్యత వహిస్తూ ఏదైతే వారు ఆ రోజు చెప్పారో గత ప్రభుత్వంలో దీన్ని నిర్వీర్యం చేయడానికి చేస్తున్న దాన్ని వ్యతిరేకించారో ఈరోజు నైతికంగా బాధ్యత తీసుకుని తెలుగుదేశం పార్టీ తక్షణమే అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా కలెక్టరేట్ని ఇక్కడ తరలించేసి దీన్ని పరిపూర్ణంగా ఉంచేలాగా చేయాలి. ఇది రాష్ట్ర అవసరాలకే కాకుండా జాతీయ అవసరాలకు కూడా ఉపయోగపడే ఇన్స్టిట్యూట్ ఇది. దీనివల్ల నంద్యాల అభివృద్ధి కూడా బాగా జరిగింది. నంద్యాలలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీసే కాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఈ గ్రోత్ ఈరోజు వ్యవసాయ రంగం మీద ఇంకా చాలా వ్యవసాయ రంగ పురోభివృద్ధికి రీసెర్చ్ స్టేషన్ యొక్క అవసరం చాలా ఉంది. నిన్న కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాటన్ కలెక్టర్ గారితో పాటుగా చౌదరి గారు కూడా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పత్తి పంట కూడా బాగా తగ్గిపోయింది అన్నారు. ఎందుకు తగ్గిపోయింది? పింక్ బోల్ రావడం వల్లనో వాళ్ళ గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల జరిగింది. ఈ నేపథ్యంలో పత్తి రీసెర్చ్ స్టేషన్ గా ఉన్న ఆర్ఏఆర్ఎస్ లో పత్తి మీద రీసెర్చ్ చేస్తూ హై డెన్సిటీ క్రాప్ ను పెంచుకుంటూ మెకనైజ్డ్ హార్వెస్టింగ్ చేసే రీసెర్చ్ కూడా జరిగితే ఈ ప్రాంతం మళ్ళా కాటన్ తో అభివృద్ధి చెందుతుంది. కాటన్ ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ఈ రోజు అన్ని జిన్నింగ్ మిల్స్, స్పిన్నింగ్ మిల్స్ మూతపడే దశ ఉన్న సందర్భంలో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఈ కార్యక్రమాలు చేస్తే పరిశ్రమ గుండా అభివృద్ధి చెందుతుంది, రైతు కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ రోజు సాంకేతికంగానే కాకుండా నైతిక బాధ్యత వహిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తక్షణమే తీసుకొని కలెక్టరేట్ని ఇక్కడ నుండి తరలించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై రాయలసీమ.